అఖాడీ పండగకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ అఖాడీ పండగ అయితే మా వైపు వర్షాలు స్టార్ట్ అయిన జోరుగా వర్షాలు కురుస్తున్న టైంలో భూమి అంతా కూడా పచ్చదనంతో నిండిపోయినప్పుడు ఈ అఖాడీ పండగ మరియు పస్క పండగ అనేది చేస్తారు. ఈ పండగ రోజైతే మేము గ్రామ దేవతని మొక్కుకుంటాము. అలాగే రకరకాల నైవేద్యాలు కూడా పెట్టి కోళ్ళు మరియు మేకను కూడా బలిస్తారు. మేక అయితే ఊరి వాళ్ళందరూ కూడా తలా ఇంత అని వేసుకొని మేకను తీసుకొని అందరూ వెళ్ళి అక్కడ పోచమ్మ దగ్గర బలిస్తారు. తర్వాత అన్ని పోగులు వేసుకొని ఒక్కొక్కరింటికి పంచుతారనమాట. తర్వాత ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ కలిసి దోర్ణ గంపలు అనేటివి వేస్తారు ఊరి పొలిమేర స్టార్టింగ్లో. ఎందుకంటే ఇవి దుష్ట శక్తులు అలాంటివి ఏమో ఊర్లోకి రాకుండా ఊరంతా బాగుండాలని ఆ దోర్ణ గంపలు అయితే కడతారు. మీరు ఇలా మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? మీ ఊర్లో ఎలా చేస్తారు ఈ పండగని కామెంట్ చేయండి. వెళ్ళేసరికి అయితే పోచమ్మ దగ్గర మొక్కుకోవడం అయింది. మా అత్తమ్మ ఆల్రెడీ కర్రీ చేస్తుంది నాటుకోడి, అలాగే గారెల కోసం పప్పు రుబ్బుతుంది. ఆల్రెడీ కొన్ని చేసి తీసుకెళ్ళింది, ఇప్పుడైతే మొత్తంలో చేస్తుంది. నేనైతే ఒకవైపు అగ్గి చేస్తున్నాను, నాకు ఎంతకీ అవ్వట్లేదు అగ్గి, లాస్ట్కి అయింది అనుకోండి. సో ఇప్పుడైతే కడాయి పెడుతున్నా గారెలు చేయడానికి. గారెలు అయితే నేనే చేస్తాను, అత్తమ్మ మొత్తం కలిపి ఇచ్చేస్తుంది నాకు. ఉప్పు, కారం, కరివేపాకు అవన్నీ వేసి కలిపి నాకు ఇచ్చింది, నేనైతే చేస్తా ఇప్పుడు. సో ఈ వీడియో వచ్చేసి సండేదండి, నాకు వీలు కాలేదు ఆ రోజు. సో ఈరోజు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ వాటర్ గారెల కోసం చేయి తడుపుకొని చేస్తూ ఉండాలి, చేతికి అంటుకోకుండా. మొత్తానికి నాకైతే గారెలు చేయడం వచ్చేసింది చాలా సంవత్సరాల తర్వాత. టకాటకా చేస్తున్నాను గారెలు అయితే. సో ఇంకోవైపు అయితే మా మామయ్య దోర్నగంపలు వేయడానికి తీసుకెళ్తున్నారు ఈ ప్లేట్లో అన్నీ మిరపకాయలు, అలాగే ఆనియన్స్, కొన్ని పప్పులు, అలాగే చక్కెర, ఇవన్నీ కూడా దోర్నగంపల దగ్గర వేయడానికి తీసుకెళ్తున్నారు. ఇంకా ఈ పండగ రోజు అయితే రకరకాల ఆకుకూరలు కలిపి కర్రీ అయితే చేసుకుంటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రకరకాల అంటే కర్రీ చేసే ఆకులు దొరకలేదు కాబట్టి ఓన్లీ తోటకూర కొంచెం దొరికితే అది కర్రీకి సరిపోక అన్నంలో కలిపి వండేసిందన్నమాట. ఏదో ఒక ఆకుకూర అయితే ఈరోజు చేసుకుంటారు. ఇంకా కొన్ని ఊర్లలోనైతే అందరూ మహిళలందరూ కలిసి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా చౌరస్తా అట్లాంటి ప్లేస్లో నీళ్ళు ఇట్లా ఆరగిస్తారన్నమాట. దీన్ని ఊరు చల్లబరచడం అని అంటారంట. ఇంకా మీ ఊర్లలో ఎలా చేస్తారు ఈ పస్క పండుగ అండ్ అఖాడీ పండుగని? గారెలు అయితే అయిపోయాయి చేయడం. మా అత్తమ్మ ఇంకోవైపు నువ్వుల పూర్ణాలు అయితే చేస్తుంది. దీనికోసం మేము వచ్చే వరకు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచింది. మేము రావడం లేట్ అయింది కాబట్టి ఇక మా అత్తమ్మ ప్రిపేర్ చేసుకుంటూ ఉండే. తడిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని కొంచెం తీసుకొని దాన్ని పూరీలాగా ఒత్తి మళ్ళీ అందులో నువ్వుల పూర్ణం అయితే వేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి పూర్ణంలాగా చేసి దాన్ని ఆయిల్లో కాల్చాలి. సో మా అత్తమ్మ చేస్తుంది, నేనేమో కాలుస్తున్నా ఒకవైపు పూర్ణాలు. ఇవి చాలా బాగుంటాయి, భక్ష్యాల కంటే ఇవైతే చాలా బాగుంటాయి టేస్ట్. నువ్వుల పూర్ణాలు, ఎంతమందికి నువ్వుల పూర్ణాలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అందులోనూ ఈ నల్ల నువ్వులతో చేసినవి ఇంకా ఇంకా టేస్ట్గా ఉంటాయి. సో ఇవి కూడా అయిపోయాయి చేయడం. మీలో ఎంతమందికి ఈ అఖాడీ మరియు పస్క పండుగ గురించి తెలిస్తే కొన్ని వివరాలు షేర్ చేయండి. నాకైతే చాలా కొంచెం తెలుసు, చాలా వరకు తెలీదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.